ఆనంద పరంపర మఠానికి చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలంలో స్వామి నిత్యానంద రాసి ఇచ్చిన వీరునామా ఉందని చెప్పారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్తో పాటు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మఠానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తూ ఉన్నారని వాపోయారు. మఠానికి సంబంధించిన స్థలాన్ని వదిలేయాలంటూ సంజీవరెడ్డి, జయచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డిలు దౌర్జన్యం చేస్తూ తనని బెదిరిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి స్వామి. అనేక గుడులను పునరుద్ధరించి దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిత్యం దైవ ఆరాధన చేస్తున్న తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ మానసికంగా హింసిస్తూ ఉన్నారని మండిపడ్డారు. మఠానికి సంబంధించిన స్థలం తమదని, ఎటువంటి ఆధారాలు ఉన్నా వారు బహిర్గతం చేయాలని కోరారు. నాకు వీలునామా పరంపరగా నా గురువైన నిత్యానంద స్వామి వీలునామా రాసిచ్చి దానికి గవర్నమెంట్ వాళ్ళు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలని అనుకొని బొంగ సంజీవరెడ్డి, వాళ్ళ తండ్రి అయిన భాస్కర్ రెడ్డి మరియు జయచంద్రారెడ్డి వాళ్ళు ముగ్గురు కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ నన్ను వేరే ప్రజలను కొంతమందిని పోగు చేసుకొని నా పైకి వచ్చి ఆ స్థలాన్ని, 1 ఎకరా ఉన్న స్థలాన్ని, ఆ గుళ్ళున్న స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ఆధారాలు ఏమి లేకుండా నా పైన వ్యతిరేకంగా వేరే ఆరోపణలు చేస్తూ వీడియోలు క్లిప్పింగ్స్ పెడుతూ యూట్యూబ్లలో పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తుండ్రు. నా ఆధారాలతో నేను కోర్టును సంప్రదించి నాకు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ ఉంది, ప్రతిదీ స్వామివారు రాసిన వీలునామా ఉంది, అన్నిటితో నేను కోర్టుకు పోయి వాళ్ళని కోర్టు నుండి పేపర్లు అన్నీ ఉన్నాయి చూడండి. పొజిషన్ సర్టిఫికెట్, ఇది 1 ఎకరా పొజిషన్ ఇచ్చింది, ఇది ఇల్లుకు గవర్నమెంట్ ఇల్లుకు పేదవాళ్ళని పొజిషన్ ఇచ్చింది, ఇది ట్రస్ట్ రిజిస్ట్రేషను, ప్రతి ఒక్కటి ఉన్నప్పటికీ నన్ను ఆనంద పరంపర మఠానికి చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలంలో స్వామి నిత్యానంద రాసి ఇచ్చిన వీరునామా ఉందని చెప్పారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్తో పాటు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మఠానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించడానికి కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. మఠానికి సంబంధించిన స్థలాన్ని వదిలేయాలంటూ సంజీవరెడ్డి, జయచంద్రరెడ్డి, భాస్కర్ రెడ్డిలు దౌర్జన్యం చేస్తూ తనని బెదిరిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి స్వామి. అనేక గుడులను పునరుద్ధరించి దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిత్యం దైవ ఆరాధన చేస్తున్న తనపై సామాజిక మాధ్యమాలతో అసత్య ఆరోపణలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. మఠానికి సంబంధించిన స్థలం తమదని, ఎటువంటి ఆధారాలు ఉన్నా వారు బహిర్గతం చేయాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి. ఏదైతే అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలంలో జరిగేటటువంటి భూ కబ్జాకు సంబంధించి, ఏదైతే ఆనంద పరంపర మఠానికి సంబంధించిన కబ్జాకు సంబంధించి తన దగ్గర ఆధారాలన్నీ ఖచ్చితంగా ఉన్నాయని, అందుకు సంబంధించినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చినారనేటువంటిది అందుకు ఈ ఆనంద పరంపర మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉండేటువంటి ఈ స్థలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఇచ్చినటువంటి వీలునామా ప్రకారము దానికి సంబంధించిన రికార్డులతో పాటు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తమ దగ్గర ఉందనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి, ఈ స్థలానికి సంబంధించి ఆనంద పరంపర మఠానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయడానికి జయచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, సంజీవరెడ్డి అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని అడ్డుకునేటటువంటి నేపథ్యంలో నా పైన ఏదైతే సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేటువంటిది కూడా ఈ పీఠాధిపతి సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి కబ్జా జరిగేటటువంటి స్థలానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే రికార్డుల ప్రకారం అటు రెవెన్యూ శాఖను అలాగే పోలీసులను సంప్రదించినటువంటి నేపథ్యంలో
కోర్టుకు వెళ్లాలనేటువంటిది సంబంధిత అధికారులు సూచించినటువంటి నేపథ్యంలోనే కోర్టు కూడా వెళ్ళడం జరిగిందన్నారు. అయితే ఏదైతే కబ్జాకు గురవుతుంది అనేటువంటి దానికి సంబంధించి ఈ ఆనంద కొండానికి సంబంధించినటువంటి సరస్వతి స్వామి చెప్పేటటువంటి నేపథ్యాన్ని చూసినట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దానిపైన కన్నేసి కబ్జా చేయడానికి తనను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సరస్వతి స్వామి చెప్పేటటువంటి విషయాన్ని చూసినట్లయితే దీనికి సంబంధించి కబ్జాకు సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా ఉన్నాయో, డాక్యుమెంట్లు ఏమన్నా ఉన్నాయో, పొజిషన్ సర్టిఫికేట్ కావచ్చు, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టులో తనకు న్యాయం జరుగుతుంది. అలాగే ఆ కోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటిది కూడా ఇక్కడ సరస్వతి స్వామి చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఆక్రమణకు సంబంధించి అయితే భూ కబ్జాకు సంబంధించి ఆ మఠానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించేటటువంటి సంబంధిత వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఎవరైతే సంబంధించిన వీరపల్లి మండలకు సంబంధించినటువంటి భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. లావణ్య. రైట్ థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.